హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం తులారాశి వారి యొక్క వార ఫలాలు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి మనం తెలుసుకుందాం. మీకు గనక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మనం తులారాశితో స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందో. 10 of cups, 8 of wands, moon card, 10 of pentacles. తులారాశి వాళ్ళు ఈ వారం ఫ్యామిలీతోని చాలా హ్యాపీగా గడపబోతున్నారు. వాళ్ళు కొత్తగా ఏదైనా హౌస్ తీసుకోవడం, అందులో గృహప్రవేశం వంటివి చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చాలా హ్యాపీగా గడుపుతారు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతోని, పిల్లలతోని, ఈవెన్ కిడ్స్తో కూడా హ్యాపీగా గడుపుతారు. ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా స్టేబుల్గా అనేది ఉన్నారు. మీకు కొత్త కొత్త ప్రాంతాల నుంచి మంచి కమ్యూనికేషన్స్ అనేది కూడా వస్తుంది. మీకు జాబ్ విషయంలో కూడా, కెరియర్ విషయంలో కూడా బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాకపోతే మీరు ఒక విషయంలోనే టెన్షన్గా అనేది ఉన్నారు. మనం పెట్టుకున్న ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి, మనం బాగా చేయగలమా లేదా, అందులో మనం సక్సెస్ అవ్వగలమా లేదా అనుకుంటారు. మీరు అన్ని ఏర్పాట్లు మీరు చేసుకోండి. మీరు అనుకున్న విధంగా అన్నీ బాగా జరుగుతాయి. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని ఈ వారంలోని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వారం తులారాశి వాళ్ళకి ఎలా ఉంది ఫైనాన్స్. క్వీన్ ఆఫ్ కప్స్. ఫైనాన్స్ విషయంలోనే మీరు స్టేబుల్ అండ్ సెక్యూర్డ్గా మీరు ఉన్నారు. కాకపోతే ఎలా థింగ్స్ అవుతాయి, అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా హౌసింగ్లో పెట్టేశాను అనేసి మీరు టెన్షన్ అవుతున్నారు. హౌసింగ్ అనేది చాలా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. అది మన ఫ్యూచర్లో కూడా మన ఫ్యామిలీ అండ్ పిల్లలకి సెక్యూర్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయంలోని ఫైనాన్షియల్ విషయంలోని ఏమీ టెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వారంలోని మీకు అన్ని విషయాలు కూడా సెటరేట్ అనేది అవుతాయి. రిలేషన్షిప్ విషయంలోనే ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిలేషన్షిప్ విషయంలోనే మీరు ఆచిచూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటే మీకు బాగుంటుంది. మీరు అన్నెసరీగా ఏ విషయంలోనే ఎవరితోని గొడవలు ఏంటి అనేది దూరకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని ఒకవేళ అన్నెసరీగా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరగడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొందరు పాజిటివ్గా మాట్లాడవచ్చు, కొందరు నెగిటివ్గా మాట్లాడవచ్చు. మీరు ఏవైనా సరే ఆ విషయాలు అనేవి చాలా లైట్గానే తీసుకోండి. కొందరు మన గ్రోత్ని చూసి కూడా నెగిటివ్గా మాట్లాడవచ్చు. అలాంటి వాళ్ళ మాటలు మీరు హార్ట్కి అనేది తీసుకోకండి. అలాగే నెక్స్ట్ మనం కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ తులారాశి వాళ్ళ యొక్క కెరియర్ ఎలా ఉంది. 2 of Pentacles. కెరియర్ విషయంలోనే మీరు కొంచెం అన్స్టేబుల్గా ఉన్నారు. ఏ డెసిషన్ అనేది కూడా మీరు సమయంగా తీసుకోలేకపోతున్నారు. కొంచెం కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్లో ఉన్నారు. ఈ డెసిషన్ తీసుకుందామా, అది తీసుకుందామా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి. స్టేబుల్గా ఉండండి. నెక్స్ట్ హెల్త్ కూడా చూద్దాం. 4 of Swords. హెల్త్ విషయంలోనే మెంటల్గా ఎక్కువగా టెన్షన్స్ అనేది మీరు తీసుకుంటున్నారు. ఫిజికల్గా అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. మీరు అనుకున్న కార్యక్రమాలు మొదలుపెట్టినవి కూడా జరుగుతాయా జరగవా అని చెప్పేసి మీరు నైట్ అంతా పడుకోకుండా కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దానివల్ల మీకు హెడేక్ అలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుకోండి. మనం నక్షత్రాల వారిగా కూడా తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంది. 9 of Cups. చిత్తా వాళ్ళు చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారు. వాళ్ళు కావాల్సినవి అనుకున్న అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేసుకున్నాను. నేను అనుకున్న కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి అనేసి మంచి కాన్ఫిడెన్స్తోనే వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ విషయంలో కూడా టెన్షన్ అనేది తీసుకోవట్లేదు. నెక్స్ట్ స్వాతి వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం.
9 ఆఫ్ వాండ్స్. స్వాతి వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు. మన దగ్గరకు వచ్చినవి ఇంకా పూర్తిగా మన చేతికి అందుకోలేదని చెప్పేసి ఇంకా వెయిటింగ్ అనేది చేస్తున్నారు. అలాగే విశాఖ వాళ్ళకి 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. 10 ఆఫ్ స్వర్డ్స్. విశాఖ వాళ్ళు కొంతమంది జనంతోనే మనం మోసపోయాము, వాళ్ళను అధికంగా ట్రస్ట్ చేస్తాము అనే భావనలోనే ఉన్నారు. మనం ఎవరిని కూడా ఎక్కువగా ఇష్టపడకూడదు, అలాగే ఈ విషయంలో కూడా ఓవర్ ట్రస్ట్ అనేది చేయకూడదు అనే విషయం కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తులారాశి వాళ్ళకి ఓవరాల్ గా మిక్స్డ్ రిజల్ట్స్ అనేది మనకి ఎక్కడగా కనబడుతుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Be positive, stay healthy. Bye.